హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలండి. కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టవలసిన ముఖ్య ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా దేవుని దగ్గర అయితే దీపారాధన అనేది వెలిగించుకోవాలి. తులసి కోట దగ్గర కూడా వెలిగించాలన్నమాట. గడపకు రెండు వైపులా దీపాన్ని వెలిగించాలి. గడప పైన దీపం అనేది పెట్టుకోకూడదు. గడపకు బయట వీధి వైపు దీపం ప్రమిదిలో పెట్టుకోవాలి. ఈ 3 ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా ఉదయం మరియు సాయంత్రం అనేది దీపారాధన చేసుకోవాలన్నమాట. కార్తీక మాసంలో ముఖ్యమైన పండగల గురించి వస్తే, కార్తీక మాసంలో ఈసారి అక్టోబర్ 22 నుండి ప్రారంభమై నవంబర్ 20 వరకు కొనసాగుతుందండి. కార్తీక సోమవారాలకు అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 అయితే కార్తీక సోమవారాలు వచ్చాయి. ప్రధాన పర్వదినాలైతే అక్టోబర్ 25 నాగుల చవితి, నవంబర్ 1 ఏకాదశి, నవంబర్ 2 ద్వాదశి, నవంబర్ 5 కార్తీక పౌర్ణమి, నవంబర్ 20 పోలీస్ వర్గం అనేది వచ్చిందండి. లాస్ట్ చివరి రోజు మాట. అలానే కార్తీక మాసంలో చేయకూడని పనులు మాంసాహారం, మద్యం సేవించడం, ధూమపానం, ఇంకా అలానే ఇనుము దానం, శరీరానికి తలకి నూనె అనేది రాయకూడదన్నమాట. ఇవన్నీ చేయకూడని పనులండి కార్తీక మాసంలో. సో శివయ్య అనుగ్రహం డెఫినెట్గా కలిగిద్దనమాట ఈ మాసంలో. అంత ఇష్టం ఈ శివయ్యకి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.